ఇట్స్ వెడ్నెస్డే మార్నింగ్. పిల్లలు నిద్ర లేచారండి. పాలు కాసి ఇచ్చేసాను ముందుగా వాళ్ళకి. సరే దేవుడింట్లో పని చేసుకుంటున్నాను. ఈరోజు కాదండి, రేపు కదా ఉండేది. పటాలు దీపాలు అన్నీ క్లీన్ చేయాలి. ఎల్లుండి కార్తీక దీపం కదా, ఫ్రైడే అదే. సరే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి గంజి కాసి ఇచ్చేస్తాం అనుకున్నాను. నేను కొట్టిన గంజి పిండి అయిపోయింది. ఇది మా అత్త వాళ్ళు పంపించింది ఊరు నుంచి. చూడండి నీట్గా ప్యాక్ చేసి పంపించినారు. చిన్నోడు అస్సలు తాగడు గంజి. పెద్దోడన్నా స్కూల్కి గంజి తాగేసి వెళ్తాడు. చిన్నోడు అస్సలు తాగడు. వాడికి ఈరోజు ఎలాగైనా ఫోర్స్ చేసి తాగిపించాలి. బయట వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం వస్తే చాలు ఈ పిల్లలు బయటకు వెళ్ళిపోతారు. ఈ స్క్విరిల్ ఎందుకో దాంకొందండి. మాకు భయపడా లేదా వర్షానికి కానీ అర్థం కావట్లేదు. హెవీ వర్షం వచ్చేసింది. పిల్లలకి గంజి కాస్తున్నాను. ఇవి వచ్చేసి నైట్ నానబెట్టుకున్న బ్లాక్ చెన్న. ఇవి చాలా మంచిది, పిల్లలకి పెట్టినా మనం తిన్నా. ఇవి కూడా యాడ్ చేసుకుంటామని బాయిల్ చేసుకున్నాను. నేను నా బ్రేక్ఫాస్ట్కి స్వీట్ పొటాటో కుక్ చేసుకున్నాను, బాయిల్ చేసుకున్నాను, వాట్ ఎవర్. సరే కాసేపు వర్షం ఎంజాయ్ చేస్తామనేసి బయటకు వచ్చేసాను.